హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మామ్. సో ఈరోజు మన ఛానల్లో కిచిడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది సాలిడ్ స్టార్ట్ చేసిన చిన్న పిల్లలకి 6 months ప్లస్ పిల్లల నుంచి 10 years పిల్లల వరకు పెట్టొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ మనము 2 spoons బియ్యం తీసుకోవాలి. దాంట్లో 1 spoon ఎర్రపప్పు, 1 spoon పెసరపప్పు, 1 spoon కందిపప్పుని తీసుకొని వీటిని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక 2 to 3 times కడుక్కోవాలి. ఎందుకంటే పిల్లలకి మోషన్స్ వామిటింగ్స్ అలా కాకుండా మంచిగా 2-3 times మన బియ్యం కన్నా కూడా పిల్లల బియ్యం ఎక్కువసార్లు కడుక్కోవాలి. ఇప్పుడు మనకి కిచడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ పాలకూర అండ్ పెద్ద మెంతం కూర. ఇది పెద్ద మెంతం కూర. క్యారెట్స్ చిన్న చిన్నగా కోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని 1 spoon గీ వేసుకోవాలి. 1 or 1.5 spoon వేసుకుంటే చాలు. దాంట్లో మనము ఆవాల జీలకర్ర, ఓన్లీ జీలకర్ర సపరేట్గా ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు. నేను ఆవాల జీలకర్ర 2 కలిపి ఉన్నాయని 2 వేస్తున్నాను. దాంట్లో స్పైసెస్ పిల్లలకి కొంచెం చిన్న పిల్లలకి స్పైసెస్ అలవాటు కావాలని చెప్పి ఒక బగారాకు, 2 లవంగాలు, 1 ఇలాచీ వేస్తే వాళ్ళకి కొంచెం కారం నోటికి తగ్గుతుంటే వాళ్ళకి కారం అలవాటు అవుతుందని కొంచెం వేసుకున్నాను. అది ఒక్కసారి కొంచెం కలుపుకున్నాక ఫస్ట్ మెంతం కూర, పాలకూర, క్యారెట్ ఈ 3 వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి. అది కళ్ళకు కూడా చాలా మంచిది అంటారు. అండ్ మెంతం కూరలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. అయినా ఇది చలికాలంలో ఈ పెద్ద మెంతం కూర సీజనల్గా వచ్చేది. సో సీజనల్గా వచ్చినప్పుడు సీజన్ అయిపోయే లోపల 2-3 times చిన్నపిల్లలకి పెడితే వాళ్ళకి ఆకలి కూడా పెరుగుతుంది. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే బియ్యము నానబెట్టుకున్నాం కదా, అది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలు. ఇప్పుడు అవి మంచిగా కడిగేసేసి బియ్యము, పప్పులు అవన్నీ దీంట్లో వేసేసేయాలి. దానికి మనం ఇప్పుడు హాఫ్ కటోరీ బియ్యం అవుతే 1 కటోరీ 1 పైన ఇంకొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. అంటే 1.5 వద్దు, 1.5 కన్నా తక్కువ కొంచెం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక పించ్ ఆఫ్, అండ్ ఒక ½ tablespoon సాల్ట్. 1 year లోపల పిల్లలకైతే హాఫ్ కన్నా తక్కువ వేసుకోండి. 1 year పైన పిల్లలకైతే హాఫ్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5 whistles పెట్టేసుకోండి. 5 whistles అయ్యాక కుక్కర్ మూత తీసి చూసుకోండి. మంచిగా ఉడికిపోయి మ్యాష్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం వేసిన స్పైసెస్ తీసేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి తినిపించేటప్పుడు స్పైసెస్ నోటికి తగులుతూ ఉంటాయి. బగారాకు ఇవన్నీ తీసేసేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.